హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై డీజీపీ శివదేవ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సర్వర్ రూమ్ దెబ్బతిన్నా బ్యాకప్ ద్వారా డేటా సేకరణ జరుగుతోంది అని తెలిపారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు ఫైల్స్ దగ్ధమయ్యాయి అనేది అవాస్తవమని, వాటిని 2021లోనే కోర్టుకు ఇచ్చామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ నివేదికలు కూడా అందజేశామని, దర్యాప్తు కొనసాగుతుంది అని డీజీపీ వివరించారు. సైన్స్ లాబొరేటరీ సంబంధించిన అగ్ని ప్రమాదం పైన ఆల్రెడీ డైరెక్టర్ టీజీఎఫ్ఎస్ఎల్ సవివరమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అందులో ఒకటి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నుంచి నిన్న ఒక ఎక్స్పర్ట్ వచ్చినారు. అట్లాగే నాగ్పూర్ లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ అండ్ అది ఒకటి ఉంది, చాలా టాప్ ఇన్స్టిట్యూట్ అది భారతదేశంలోనే. అక్కడి నుంచి కూడా నిష్ణాతులు వచ్చినారు, ఎక్స్పర్ట్స్ వచ్చినారు. వాళ్ళు ప్లస్ వీళ్ళు సిఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కలిసి దాన్ని ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఏంటిది, ఇందులో ఎట్లా వచ్చింది అన్నది ఎంక్వైరీ చేస్తున్నారు. సో కొన్ని రోజుల్లో మనకు పూర్తి వివరాలు బయటకు వస్తాయి దాని గురించి. సార్ రవికుమార్ సార్, నమస్తే తెలంగాణ. సార్ ఫోరెన్సిక్ సైన్స్ నుంచి మేజర్ గా సర్వర్ రూమ్ కాలిపోయిందని కంప్లైంట్ లో ఇచ్చారు. సో డేటా ఉన్నట్లా, లేదంటే ఇంకా వేరే ఏమైనా సోర్స్ ఉందా? క్లౌడ్ లో ఎట్లా సేవ్ చేశారా? ఆ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే అన్ఫార్చునేట్లీ తెలిసి తర్వాత స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. ఏది అందులో ఏదో పాత కేసు, చాలా కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి. ఇది టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది ఏం పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. ఎఫ్ఎస్ఎల్ లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బదనాం చేయటమో, లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్షీట్ కూడా అయిపోయినాయి ఆ కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించేట్టు మాట్లాడటం తప్పు.